ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులందరూ కూడా ఒకానొక దినము దేవుని సింహాసనం ఎదుట తీర్పు కొరకు నిలబడవలసి వస్తుంది. ఆ తీర్పు దినమున మనుషులందరూ కూడా వారి వారి లెక్కలు అప్పచెప్పుకోవాల్సి వస్తుంది. అది 4 రకాలుగా ఉంటుందన్నమాట. 1 ఆలోచన, 2 మాటలు, 3 క్రియలు, 4 నమ్మకాలు. ఈ 4 ద్వారా కూడా జడ్జిమెంట్ అనేది వీటి ద్వారా మనం లెక్క చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట. సో పెద్ద వీడియోలో తీర్పు గురించి మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పుకుందాం. ఈ 4 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఆలోచన ఫ్రీ. ఎవరు ఎన్ని విధాలుగా ఏ విధంగా ఆలోచించినా ఎవరేం అడగరు, పెట్టుబడి అవసరం లేదు. కానీ మాట, క్రియ, నమ్మకం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ సమాజంలో అడగడానికి హక్కు ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 విషయంలో కూడా మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కదానికి కూడా లెక్క అప్పచెప్పుకోవాల్సి వస్తుంది. I say all these things in the name of Jesus Christ. Amen.